హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకేరావు టెక్ తెలుగు ఛానల్. సో మనము ఈరోజు ఏంటంటే గూగుల్ పేలో మనకి ఆటోమేటిక్గా కొంతమందికి ఏంటంటే మనీ కట్ అయిపోతూ ఉంటుందండి. సో అది ఎందుకు కట్ అవుతుంది, ఎలా కట్ అవుతుంది, దాన్ని ఎలా డిజేబుల్ చేయాలనే దాని గురించి నేర్చుకుందామండి. సో ఏంటంటే మనం ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేసినా ఏవైనా చేసినా సరే ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా అది ఏంటంటే ఆటోపేలో ఉంటుంది. సో ఆటోపే టిక్ అయిపోయి ఏమవుతుందో ఆటోమేటిక్గా మనీ అనేది కట్ అవుతూ ఉంటుందండి. సో వాటిని ఎలా డిజేబుల్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. ఓకేనండి, డైరెక్ట్గా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. సో ఫస్ట్ ఏంటంటే మన యొక్క జీపేలోకి డైరెక్ట్గా వెళ్దామండి. సో జీపేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన చూడండి ప్రొఫైల్ ఉంటుంది కదండి. సో ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళండి. ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఆటోపే ఆప్షన్ ఉందండి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఆటోపే ఆప్షన్ అనేది ఉందండి. ఇక్కడ చూడండి ఆటోపే ఆప్షన్ ఉంది. సో ఆటోపే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి లైవ్, పెండింగ్, కంప్లీటెడ్ ఉంది కదండి. సో లైవ్ అంటే చూడండి నాది ఒకటి ఆల్రెడీ ఏంటంటే రన్నింగ్ అవుతుందండి ఆటోపేలో. చూడండి ఇది ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే నేను పాస్ చేయాలంటే పాస్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి ఆటోపే. ఓకేనా, సో బ్యాక్కి వెళ్తున్నాండి. ఇక్కడ చూడండి పెండింగ్ ఏమైనా ఉంటే పెండింగ్, కంప్లీట్. సో అమెజాన్ ప్రైమ్ అనేది ఉండేదండి నేను సో దాన్ని ఏంటంటే డిజేబుల్ చేశానండి. సో ఈ విధంగా మనకు తెలియకుండా ఏవైనా ఆటోమేటిక్ పేమెంట్స్లో సెట్ అయి ఉంటే మనం డిజేబుల్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా మనం ఆటోపే అనేది ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి హౌ టు యూజ్ ఆటోపే అంటే సెటప్ ఫ్రమ్ యువర్ మర్చెంట్ యాప్. మనం ఏదైనా యాప్లో కానీ మనము ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అందులో అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ యూపీఐ ఆటోపే పేమెంట్ మోడ్. సో అలా చేస్తే మనం ఏంటంటే గూగుల్ మనీ ఆటోమేటిక్గా పే చేస్తుందండి. మనం ఏంటంటే ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనం పాస్ కానీ క్యాన్సిల్ కానీ చేసుకోవచ్చు ఎనీ టైము. సో ఎవరికైనా మీకు తెలియకుండా ఆటోమేటిక్గా మనీ కట్ అవుతూ ఉంటే, సో మీకు ఎవరికైనా తెలియకుండా మీ జీపే ద్వారా మనీ కట్ అవుతూ ఉంటే ఈ విధంగా మీరు డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.